హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చామగడ్డ కూర వండుతున్నానండి. ఇగో చామగడ్డ అంతా పొట్టు తీసేసి పెట్టుకున్నానండి. ఇది మంచిగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నా. చామగడ్డ కూరకు కావాల్సినవి ఇగో టమాటా, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ అండి. చామగడ్డ టమాటా వండుతున్నానండి నేను. ఇంతకుముందు చామగడ్డ పులుసు చేసినట్టు ఇక కారము, సాల్టు, పసుపు, జీలకర్ర ఆవాలండి. చామగడ్డ టమాటా వండుతున్నాయి ఈరోజు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో వేయాలి. ఉడకబెట్టి వండకుండానే డైరెక్ట్ పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి చామగడ్డ. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నా. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చామగడ్డ ఒక 1/2 కేజీ ఉందండి. అది 1/2 కేజీ గిట్ట లేదు, కొంచెమే ఉంది. టమాటా వేసి వండుదామని వండినా. ఇగో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు గోలినాక ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఇంతకుముందు పులుసు పెట్టినానండి, చామగడ్డ పులుసు. ఇదేమో కర్రీ లేక కూర వండుకుంటే బాగానే ఉంటుంది. ఇది గిట ఇక ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డ బాగా గోలాలండి. జీలకర్ర ఆవాలు వేగినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ బాగా గోలాలండి. ఇది కర్రీ లెక్క వండుకోవచ్చు. అప్పుడప్పుడు ఇట్లా టమాటా వేసి గిట్ట పులుసు కావాలంటే పులుసు చేసుకోవచ్చు, కర్రీ గిట్ట చేసుకోవచ్చు, పప్పు గిట్ట వేసుకోవచ్చు, ఫ్రై చేయొచ్చు. ఇగో కరివేపాకు వేస్తున్నా చూడండి. ఉల్లిగడ్డ గోలుతుంది, కరివేపాకు వేసేయాలి. ఉల్లిగడ్డ గోలుతుండగానే కొంచెం ఇది వేసేయాలండి. చామగడ్డ నూనెలో గోలాలి కదా, మంచిగా నూనెలనే ఉడకాలండి. అల్లం వెల్లిగడ్డ ముందే వేస్తే ఇట్లా మాడిపోతుందండి, అది గోలనియదు. అందుకే ఇక చామగడ్డ గోలినాక వేస్తానండి అల్లం వెల్లిగడ్డ. ఇగో పసుపు వేసుకోవాలి. చామగడ్డ ఇంట్లోనే మంచిగా నూనెలో ఉడకాలండి. నూనెలో గోలితే బాగా అవుతుంది. ఈజీనే అండి ఇది చేయడము, ఏం కష్టం కాదు. చామగడ్డ టమాటా ఈజీగా అయిపోతుంది, తొందరనే. నూనెలో బాగా గోలాలండి చామగడ్డ. నూనెలో గోలిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసేయాలి. కుక్కర్లోనే ఉంది చూడండి, పొయ్యి మీద పెట్టుకున్నా. మంచిగా నూనెలో గోలాలి ఇది. కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టి తీసేసేయాలి. నూనెలు ఉడుకుతుంటుంది. తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. చామగడ్డ ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి. ఫ్రై గిట్ట చేసుకోవచ్చు, పప్పు వేస్తుంది మా అమ్మ అయితే. ఏవో అల్లం వెల్లిగడ్డ పప్పు గిట్ట చాలా బాగుంటుందండి. పప్పు గిట్ట కొత్తిమీర గిట్ట కొంచెం వేస్తున్నానండి. లాస్ట్లో వేసే బదులు ఇప్పుడు గిట్ట కొంచెం వేయాలి. లాస్ట్లో వేయాలి. ఇప్పుడు వేస్తే మంచిగా కూరలో ఉడికిపోతుంది కదానండి, మంచిగా ఉంటుంది. కొంచెం సేపు గోలినాక మూత పెట్టుకోవాలి. అట్లనే కొద్దిసేపు పెట్టిన తర్వాత కారం గిట్ట వేసుకోవాలి. మూత తీసేసి నూనెలో మంచిగా ఉడుకుతుంటుంది అన్నమాట. అది కారం వేసుకోవాలి. ఇప్పుడు చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు వేసినానండి. కొద్దిగా తక్కువ 2 స్పూన్లు. కొంచెం తక్కువ, 1 స్పూను సాల్ట్ వేసిన. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇది పట్టించిన కారం అండి, బాగా కారం ఉంది, చూసుకుంటే వేసుకోవాలి. ఇది 1 స్పూను. ఇది మా కూతురు వాళ్ళ ఇంటికాడనేనండి వండుతున్నా, అక్కడనే. ఇది మొన్న మా ఇంటికాడ చేసిన చామగడ్డ పులుసు. పులుపు తినని వాళ్ళు ఉంటే ఇట్లా మనం టమాటా వేసి వండుకోవాలన్నట్టు.
ఎక్కువ పులుపు కావాలనుకుంటే పులుసు పోసుకోవాలి. నేను టమాటా వేసి వండుతా అప్పుడప్పుడు. పులుపు ఎక్కువ ఊకే పులుపు తినుడు అవుతుందని టమాటా వేసి వండుతా అప్పుడప్పుడు. ఇప్పుడు ఎక్కువ తినవద్దు అంటారు కదండి పులుపు, అందుకే ఇది టమాటా వేసి వండిన. టమాటా వేసి వండుతా అప్పుడప్పుడు. ఇంకో టమాటాలు వేసిన, ఒక 3 టమాటాలు అండి, చిన్న సైజు 3 టమాటాలు వేసిన. టమాటాలు గిట్ట మంచిగా నూనెలో ఉడకాలి. నూనెలో ఉడికినాక కొద్దిసేపటికి వాటర్ పోసుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. అవి గిట్ట టమాటా వేసినాక గిట్ట నూనెలు ఉడికిపోతుంది. ఒక 3-4 విజిల్లు పెట్టుకోవాలి. వాటర్ పోసినాక గిట్ట 4 విజిల్లలో ఉడికిపోతుంది, ఈజీగా అయిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి టమాటాలు వేసినాక గిట్ట. విజిల్ పెట్టకుండానే పెట్టాలి, గోలినట్టు అవుతుంది. కొద్దిగా టమాటా గిట్ట ఉడుకుతుంది. ఇదిగో నూనెలో ఉడికినట్టు అయింది చూడండి. కొద్దిసేపు వాటర్ వచ్చేస్తుంది అన్నట్టు కొద్దిగా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇక ఒక 2 గ్లాసులు, చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు. ఇగో రైస్ కుక్కర్ గ్లాస్ అండి ఇది, చిన్న గ్లాసు. 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను ఇది ఏంటంటే తొందరగా ఉడకదండి చామగడ్డ. ఆలుగడ్డనైనా నయం తొందరగా ఉడుకుతుంది, కానీ తొందరగా ఉడకదు చామగడ్డ. ఉడకబెట్టి వార్చి వండవచ్చు. ఇగో 2 గ్లాసులు పోసిన చూడండి, కొంచెం తక్కువ 2 గ్లాసులు పోసిన. ఉడకబెట్టి వార్చి వండవచ్చు, కానీ అది జిగురులాగా అవుతుంది. మళ్ళీ ఉడకబెట్టి వార్చినాక వండేటప్పుడు జిగురు జిగురు ఉంటుంది. అది తొందరగా కారం గిట్ట వేసేయాలి. అప్పుడు ఇక మంచిగా అనిపించదు అంత. వండవచ్చు అట్లా గిట్ట, పులుసు వేస్తే ఏం కాదు అట్లా చేస్తే. ఇక మూత పెట్టేస్తున్నా చూడండి. ఒక 4 విజిల్లు అయినాక తీసేసుకోవాలి. తొందరగా ఉండాలి అది ఉడకబెట్టి వార్చింది అయితే. ఉప్పు కారం వేయంగానే వాటర్ పోసుకోవాలి. అందులో గోలనికి రాదు, అది ఇక గోలియనికి రాదు. ఒక 4 విజిల్లు దాకా ఉంచాలండి. 4 విజిల్లు అయినాక తీసేయాలి. 4 ఉడకకపోతే 5 విజిల్లు గిట్ట పెట్టుకోవచ్చు. ఇది ఉడికిపోతుందండి. కొద్దిసేపు ఉంచినా కదా నేను నూనెల్ని. మూత తీసిన చూడండి. చామ కూర గిట్ట పప్పు వేసుకోవచ్చు అండి. చామ ఈ గడ్డలది ఆకు ఉంటుంది కదండి, చామ కూర ఉంటుంది. ఫస్ట్ ఏర్ల కింద ఇది వస్తుంది గడ్డ. ఇక ఉడికిపోతుంది చూడండి. కొబ్బరి పొడి వేసుకోవాలి కొంచెము. ఉడికిన తర్వాత ఉడికిపోయింది, కానీ కొంచెం సేపు ఇక కొబ్బరి పొడి వేసి ఉంచాలండి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. కొంచెమే ఉంది కదా, 1 స్పూన్ వేసినానండి నేను కొబ్బరి పొడి. చిక్క గిట్ట అయిపోతుంది కూర. కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసినాక కొద్దిసేపు విజిల్ పెట్టకుండానే ఉంచాలండి. దించే ముంగట ధనియాల పొడి వేసుకోవాలండి. ఇసుక పోతుందండి, మొత్తం ఇసుక పోయింది చూడు. ఇక ముక్కలన్నీ చామగడ్డవి ఉడికిపోయింది చూడండి. కాలుతుంది, ఉడికిపోయింది. మీకు అందులో కుక్కర్లోనే కనిపిస్తుంది చూడండి, ఉడికింది. అది కాలేడుతుంది, ఉడికిపోయింది, కనిపిస్తలేదు. ఇసుక పోయింది చూడు. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి. దించే ముంగట వేసుకోవాలండి ధనియాల పొడి. చాలా ఈజీ అండి ఈ కర్రీ, చామగడ్డ కూర. పులుసు అయినా ఇదైనా చేసుకోవచ్చు. పప్పులు అయితే వేస్తే బాగానే ఉంటుందండి. పప్పు ఉడకబెట్టి పోపు చేసుకోవాలి. చామగడ్డలు పోపులనే ఉడకబెట్టాలి. అవి అయిపోయింది చూడండి చామగడ్డ కర్రీ. వేరే గిన్నెలకు వేసుకుంటున్నా నేను. ఉడికిపోయింది.
కర్రీ రెడీ అండి. ఇక ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి తీసేయాలండి. ఇక అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటా లాస్ట్లో. ఈరోజు మా ఇంట్లో చామగడ్డ కూరనండి. చామగడ్డ కూర, కాకరకాయ, గోంగూర చట్నీ ఇవన్నీ చేసినామండి మేము ఈరోజు. ఇక రెడీ అండి చామగడ్డ కర్రీ. ఇట్లా అయిపోతుందండి, చిక్కగా అవుతుంది. ఫ్రై చేస్తే అయితే ఫ్రై చేసుకోవచ్చు చామగడ్డలే డైరెక్ట్. అవి ఇట ఫ్రై చేయొచ్చు, ఫ్యాన్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అవి ఇట. చామగడ్డ కర్రీ చూడండి. నేను రైసులకు అన్నీ పెట్టుకున్నా చూడండి. గోంగూర చట్నీ, చామగడ్డ కూర, కాకరకాయ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చామగడ్డ కర్రీతోటి తింటున్నానండి నేను. గోంగూర చట్నీ గిట పెడతానండి మళ్ళీ ఒకసారి. గోంగూర చట్నీది పెట్టలేను వీడియో, అది గిట పెడతా చూడండి. చాలా బాగా అయిందండి. ఇట్లా చేసుకొని చూడండి మీరు గిట. చామగడ్డ కర్రీ టమాటా వేసి పులుపు తినని వాళ్ళకు బాగుంటుంది.